హలో, ఈరోజు మీకోసం కొత్త రెసిపీతో వచ్చాను. గోబీ ఫ్రైడ్ రైస్, ఎమ్మీ ఎమ్మీ టేస్టీ గోబీ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో తయారీ విధానం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్. గోబీ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ముందుగా గోబీ తీసుకొని నీట్గా క్లీన్ చేసి దాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని స్టవ్ పైన వాటర్ పెట్టి కొంచెం ఉప్పు పసుపు వేసి 2 minutes బాయిల్ చేయాలి. ఆ బాయిల్ అయిన వాటర్లో మనము కట్ చేసిన గోబీని దాంట్లో వేసి బాయిల్ అవ్వనివ్వాలి. ఒక 5 minutes బాయిల్ అయిన తర్వాత ఆ గోబీ తీసి వాటర్లో నుండి గోబీని సపరేట్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఆ గోబీని తీసుకొని దాంట్లో కొంచెం శనగపిండి, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, కార్న్ఫ్లవర్, మనం చేసి గోబీ 65కి ఎలా అయితే రెడీ చేసుకుంటామో అలా మిక్స్ చేసి తర్వాత స్టవ్ పైన బాండీ పెట్టి దానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి దాంట్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ గోబీ 65లా రెడీ చేసిన దాన్ని తీసుకెళ్ళి దాంట్లో డీప్ ఫ్రై చేసి గోబీ 65ని సపరేట్గా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టి ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇంకా ఒక 4 పచ్చిమిర్చి స్టవ్ పైన పక్కన బాండీ పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి కొంచెం వేగే వరకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఫ్రై చేసిన 65 గోబీ 65 దాంట్లో వేసి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మిక్స్ చేసి కొంచెం కొత్తిమీర వేసుకొని దాంట్లో మనం రైస్ యాడ్ చేసుకుంటే గుమగుమలాడే గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.